ఇలాంటి జిమ్ రీల్ని క్యాప్కట్లో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా ఏదైనా ఒక VPNని కనెక్ట్ చేసి మీ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసి మీ క్లిప్స్ని యాడ్ చేసుకోండి. క్లిప్స్ని యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ ఆడియో మీద ట్యాప్ చేసి మీ ఆడియోని యాడ్ చేసుకోండి. ఆడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ వీడియోలో ఉన్న ఆడియోని మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకొని ఇక్కడ ఆడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ బీట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఆటో జనరేట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ దీని ఇంటెన్సిటీని ఫుల్ చేసి ఇక్కడ రైట్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు బీట్కి తగ్గట్టు మీ క్లిప్స్ని స్లో మోషన్ చేసి యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేయాలో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ముందుగా క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసి ఇక్కడ కర్వ్లోకి వెళ్ళి కస్టమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్లో ఉన్న 2 బీట్ మార్క్స్ని కొద్దిగా స్పీడ్గా చేసుకొని లాస్ట్లో ఇలా స్లో మోషన్ చేసుకోండి. చేసి ఇక్కడ స్మూత్ స్లో మోషన్ మీద ట్యాప్ చేసి బెటర్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని రైట్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ బీట్ దగ్గరకు వచ్చేసి క్లిప్ని స్ప్లిట్ చేసి డిలీట్ చేసేయండి. ఇలాగే అన్ని క్లిప్లలో యాడ్ చేసుకోండి. నేను స్పీడ్గా చేసుకుంటున్నాను. బీట్కి తగ్గట్టు క్లిప్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసి లాస్ట్లోకి వచ్చి ఇలా జూమ్ చేయండి. జూమ్ చేసి ఇక్కడ గ్రాస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఈజ్ అవుట్ని సెలెక్ట్ చేయండి. ఇలాగే అన్ని క్లిప్లలో యాడ్ చేసుకోండి. నేను స్పీడ్గా చేసుకుంటున్నాను. ఇక్కడ యాడ్ ఓవర్లే మీద ట్యాప్ చేసి ఓవర్లేలోకి వెళ్ళి వైట్ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోండి. దీన్ని ఫ్రేమ్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసిన తర్వాత దీన్ని క్లిప్ ఆఫ్ పార్ట్ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి స్లైస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. దీన్ని 50 వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీన్ని ఫుల్ మైనస్ చేసేయండి. ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. దీన్ని డూప్లికేట్ చేసుకొని అన్ని క్లిప్ల వద్ద యాడ్ చేసుకోండి. ఇక్కడ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని యానిమేషన్లోకి వెళ్ళి రాక్ వర్టికల్ని యాడ్ చేసుకోండి. దీని సెకండ్స్ లెంత్ 0.1 సెకండ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియో ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. Black+2 ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ దీన్ని ఆబ్జెక్ట్ మీద ట్యాప్ చేసి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి దీన్ని అడ్జస్ట్ మీద ట్యాప్ చేసి స్పీడ్ని 15 వరకు యాడ్ చేసుకొని ఇంటెన్సిటీని 10 వరకు యాడ్ చేసుకొని సైజ్ అండ్ ట్విస్ట్ని మైనస్ చేసేయండి. ఇంకా ఇలాంటి జిమ్ వీడియోలు కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ సింపుల్గా ఎక్స్పోర్ట్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసి 1080p ఫ్రేమ్ రేట్ని హై, కోడ్ రేట్ని హై చేసి మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.